సింగిల్ హ్యాండెడ్గా బంగ్లాదేశ్ గవర్నమెంట్ గుండెల్లో భయం పుట్టించిన వ్యక్తి. షేక్ హసీనా గవర్నమెంట్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీస్ని దారుణంగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ గవర్నమెంట్ ప్లస్ ఇస్లామిస్టుల నుంచి చిన్మయ్కి వస్తున్న వ్యతిరేకతను చూసి ఏకంగా ఇస్కాన్ కూడా దాస్ని పక్కకి నెట్టేసింది. మైనారిటీ హిందూస్ని ఒకటి చేసి పక్కలో బల్యంలాగా మారతాడు అని అనుకున్న బంగ్లాదేశ్ గవర్నమెంట్, అందుకే హిందూస్ మీద ఇన్ని దాడులు జరుగుతున్నా ఏం చేయని గవర్నమెంట్ చిన్న జెండా పాతినందుకు దేశద్రోహం కేసు పెట్టింది. ఒక్కసారి ట్రంప్ గారి పవర్లోకి వస్తే ఖచ్చితంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. బట్ అలాగే కొంచెం అసలు ఈ బాధ అంతా లేకుండా బంగ్లాదేశ్ని 2 కంట్రీస్ లాగా డివైడ్ చేసి హే గైస్, ఎలా ఉన్నారు? ఆగస్ట్ 5, 2024న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేసి బంగ్లాదేశ్ నుంచి లిటరల్గా పారిపోయింది. ఆ రోజు నుంచి బంగ్లాదేశ్లో ఉన్న హిందూ కమ్యూనిటీస్ మీద అటాక్స్ నాన్ స్టాప్గా జరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 4 నుంచి ఆగస్టు 20 వరకు 2010 అటాక్స్ జరిగాయి. అన్ని హిందూస్ మీద లేకపోతే హిందూ టెంపుల్స్ మీదనే. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? జస్ట్ 16 రోజుల్లో 2010 అటాక్స్. కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఈ అటాక్స్ చేసింది ఎవరు అనేది కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. సరే, దేశం అల్లకల్లోలంలో ఉందిగా, పోనీలు అనుకుందాం. ఆగస్ట్ నుంచి అంటే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ మీద అటాక్స్ జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 6న లార్డ్ గణేష్ ఐడల్ని చిట్టగాంగ్ డివిజన్లోని నామిన్ రోడ్ ఏరియాలో తీసుకుని వెళ్తూ ఉండగా ఆ తీసుకెళ్తున్న వెహికల్ మీద ఎవరో వాటర్ పోశారు, నో యాక్షన్. అక్టోబర్ 12 స్వపన్ కుమార్ బద్రా అనే 65 సంవత్సరాల జర్నలిస్ట్ ని ఎవరో చంపేశారు. ఆ ఎవరో ఎవరికి తెలియదు, బంగ్లాదేశ్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అక్టోబర్ 10 చిట్టగాంగ్ లోని అజీజ్ ఫజిల్పూర్ తులాతులి అనే ఏరియాలో ఉన్న ఒక హిందూ హౌస్ ని కొంతమంది ముస్లిం ఎక్స్ట్రీమిస్టులు నిప్పు పెట్టారు, నో యాక్షన్. అక్టోబర్ 11 ఢాకాలోని దుర్గాదేవి టెంపుల్స్ మీద మోటోలో కాక్టైల్స్ తో దాడి చేశారు. మోటోలో కాక్టైల్స్ అంటే బాటిల్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టి విసిరేస్తారనమాట. ఇలా వీటితో అటాక్ చేసింది కాక దుర్గా పూజలో ఉన్న నలుగురిని పొడిచి దారుణంగా ఇంజురీ చేశారు. స్టిల్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అటాక్స్ అన్నిటిని ఖండిస్తూ చేసిన ప్రొటెస్ట్లో బంగ్లాదేశ్ నేషనల్ ఫ్లాగ్ ని సాఫ్రాన్ ఫ్లాగ్ కింద పెట్టారు అనే అనుమానంతో, జస్ట్ అనుమానం అంతే, నో సాలిడ్ ప్రూఫ్, జస్ట్ అనుమానంతో ఈ ప్రొటెస్ట్ ని లీడ్ చేసిన చిన్మయ్ కృష్ణ దాస్ అనే మాంక్ ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ ఈయన మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా? సెడేషన్ కేస్, అంటే దేశద్రోహం. నేను డైరెక్ట్గా చిన్మయ్ దాస్ని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అని స్టార్ట్ చేయొచ్చు, కానీ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఎందుకు చెప్పానంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ హిందూస్ని ఎలా ట్రీట్ చేస్తుందో మీకు అర్థం అవ్వాలని. ఎందుకు బంగ్లాదేశ్ అక్కడ ఉన్న మైనారిటీస్ని, ముఖ్యంగా హిందూస్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? అసలు ఎవరి చిన్మయ్ కృష్ణ దాస్? ఈయనకి హిందూస్ మీద జరుగుతున్న అటాక్స్కి సంబంధం ఏంటి? ఇంకా ఎన్ని రోజులు హిందువుల మీద ఈ దాడులు జరుగుతాయి? దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అండ్ కాన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. చిన్మయ్ కృష్ణ దాస్ సింగిల్ హ్యాండెడ్గా బంగ్లాదేశ్ గవర్నమెంట్ గుండెల్లో భయం పుట్టించిన వ్యక్తి. లాస్ట్ మంత్ వరకు కూడా ఇండియాలోనే కాదు బంగ్లాదేశ్లో కూడా ఈయన గురించి ఎవరికి పెద్దగా తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు హీఈస్ నో లెస్ దాన్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఒకప్పుడు చిట్టగాంగ్లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్కి డివిజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన దాస్ గత 4 నెలల్లో బంగ్లాదేశ్లో బిగ్గెస్ట్ హిందూ లీడర్గా ఎదిగి లక్షల మంది హిందూస్ని ఒకటిగా చేసి తాను నిర్వహించే ర్యాలీస్కి వచ్చేలా చేశారు. చిన్మయ్ దాస్తో ఉండే ఫెలో మాంగ్ చెప్పిన దాని ప్రకారం దాస్ వచ్చేసి 1985లో చిట్టగ్రామ్లోని కరియానగర్ అనే విలేజ్లో పుట్టారు. ఈయన బర్త్ నేమ్ వచ్చేసి చందన్ కుమార్ దార్ అనమాట. 12 సంవత్సరాల వయసులోనే రిలీజియస్ స్పీకర్గా బాగా పాపులర్ అయిన దార్ 1997లో దీక్ష తీసుకొని ఇస్కాన్ బ్రహ్మచారిగా మారిపోయి చిన్మయ్ కృష్ణ దాస్గా పేరు మార్చుకున్నారనమాట. ఇస్కాన్లో బాగా యాక్టివ్గా వర్క్ చేసిన దాస్ చిట్టగాంగ్లో ఇస్కాన్కి డివిజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తుంటే బంగ్లాదేశ్లోని పుండరీక్ ధామ్కి ప్రెసిడెంట్గా ఉండేవారు అనమాట. బంగ్లాదేశ్లో ఉన్న 2 హోలియెస్ట్ ప్లేసెస్లో ఈ పుండరీక్ ధామ్ ఒకటి. సో ఈ ప్లేస్ ఈయన అండర్లో ఉంటుంది. అంతేకాదు బంగ్లాదేశ్లోని సమ్మిలిటో సనాతని జాగ్రన్ జోట్ అనే అంబ్రిల్లా ఆర్గనైజేషన్కి స్పోక్స్ పర్సన్గా కూడా ఈ చిన్మయ్ దాస్ వ్యవహరిస్తారనమాట. షేక్ హసీనా గవర్నమెంట్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీస్ని దారుణంగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఎలక్షన్స్ లేకుండా కొత్తగా అపాయింట్ అయిన మహమ్మద్ యూనస్ ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్
బంగ్లాదేశ్లో డిక్టేటర్షిప్ని రన్ చేస్తూ హిందూస్ మీద దాడుల్ని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. సేమ్ పర్సన్కి 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇలాంటి టైంలో బంగ్లాదేశ్లో ఎవరూ కూడా హిందూస్ తరపున వాయిస్ రైజ్ చేయలేదు, ఒక చిన్మయ్ కృష్ణదాస్ తప్ప. అటాక్స్ జరుగుతున్నా, గొంతులు నొక్కేస్తున్నా కూడా క్రైసిస్ టైంలో తన వాయిస్ని రైజ్ చేసి లీడర్ ఇన్ టైమ్ ఆఫ్ క్రైసిస్గా బంగ్లాదేశ్లోని హిందూస్కి ఒక హోప్ ఇచ్చాడనమాట. చిన్మయ్ దాస్ తన చరిష్మాతో హిందూస్ అందరినీ ఒకటి చేసి ర్యాలీస్ నిర్వహించేవాడు. చిన్మయ్ ఒక్క పిలుపుతో 1,00,000 మంది హిందూస్ని ఒకటి చేయటం బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిస్టులకి అతను ఒక టార్గెట్ని చేసింది. బంగ్లాదేశ్ గవర్నమెంట్ ప్లస్ ఇస్లామిస్టుల నుంచి చిన్మయ్కి వస్తున్న వ్యతిరేకతను చూసి ఏకంగా ఇస్కాన్ కూడా దాస్ని పక్కకి నెట్టేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇస్కాన్కి బంగ్లాదేశ్లో బాగా వ్యతిరేకత ఉంది. దాస్ వల్ల ఆ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందేమో అని దాస్ని ఇస్కాన్ నుంచి దూరంగా పెట్టింది. కానీ దాస్ మాత్రం వెనక్కి తగ్గలేదు. హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని అడ్డుకోవాలని తన వాయిస్ రైజ్ చేస్తూ వచ్చాడు. దాస్ని చూసి బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ అందరూ కలిసి ఒక అలయన్స్ ని ఫామ్ చేశారు. ఈ అలయన్స్ 8 పాయింట్ డిమాండ్ ని గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలని ప్రపోజల్ పెట్టింది. సో ఈ 8 పాయింట్ డిమాండ్ కోసం అక్టోబర్ 30న బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్ ఒక పెద్ద ర్యాలీని చిట్టగ్రామ్లో ఏర్పాటు చేసింది. మైనారిటీస్ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ లాస్, మైనారిటీస్ కోసం ఉన్న మినిస్ట్రీని డెవలప్ చేయటం, మైనారిటీస్ మీద జరుగుతున్న దాడుల్ని కేసుగా బుక్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చేయటం ఈ 8 పాయింట్ డిమాండ్ యొక్క సారాంశం అన్నమాట. ఈ ర్యాలీకి బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ర్యాలీలో ఎప్పట్లాగే దాసి 8 పాయింట్ డిమాండ్ గురించి మాట్లాడారనమాట. జనాలు కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు. ర్యాలీ సూపర్ హిట్ అయింది. అయితే ఈ ర్యాలీ సూపర్ హిట్ అవటం బంగ్లాదేశ్లోని ఇస్లామిస్ట్ గ్రూప్స్కి నచ్చలేదు. దాంతో BNP పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ చట్టగ్రామ్లోని కోట్వాలి పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 30న చిన్మయ్ కృష్ణదాస్ మీద సెడిషన్ కేసుని ఫైల్ చేశారు. సెడిషన్ అంటే దేశద్రోహం. అదేంటి ర్యాలీ పెడితే దేశద్రోహం అయిపోతుందా అనుకుంటారేమో, కాదు. కేసు పెట్టింది బంగ్లాదేశ్ ఫ్లాగ్ ని అవమానించారు అని. ఈ ర్యాలీ జరిగినప్పుడు కొంతమంది హిందూస్ బంగ్లాదేశ్ నేషనల్ ఫ్లాగ్ పక్కన ఒక సాఫ్రాన్ ఫ్లాగ్ ని పెట్టారు. ఆ సాఫ్రాన్ ఫ్లాగ్ బంగ్లాదేశ్ ఫ్లాగ్ కంటే కొంచెం ఎక్కువ లేచింది, అంతే. దానికి చిన్మయ్ దాస్ ఇంకో 18 మంది హిందూ లీడర్స్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, రావాలి కూడా. నేను స్టార్టింగ్లో జస్ట్ అనుమానంతో కేసు పెట్టారు అని చెప్పాను కదా. సో వీడియో ప్రూఫ్ ఉన్నా కానీ నేను అలా ఎందుకు చెప్పానంటే ఆ ఫ్లాగ్ పెట్టిన వాళ్ళకి చిన్మయ్ దాస్కి ఎటువంటి లింక్ లేదు. అసలు ర్యాలీ ఏర్పాటు చేసిన సనాతని ఆర్గనైజేషన్కి కూడా వాళ్ళు ఎవరో తెలియదు. అండ్ ఆ ఫ్లాగ్ ఇన్సిడెంట్ జరిగింది ర్యాలీ సైట్కి 2 కిలోమీటర్స్ దూరంలో. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాస్ లోకల్ BNP ఆఫీస్ దగ్గర ఉన్నాడు. కేవలం చిన్మయ్ దాస్కి ఆ ఫ్లాగ్ పెట్టిన వాళ్ళకి లింక్ ఉంది అనే అనుమానంతో దాస్ మీద కేసు బుక్ చేశారు. అయితే కేసు పెట్టిన వెంటనే దాస్ని అరెస్ట్ చేసే అవకాశం బంగ్లాదేశ్ పోలీసులకి దక్కలేదు. కానీ దాస్ మీద సెడిషన్ కేసు పెట్టారు అని తెలిసిన వెంటనే బంగ్లాదేశ్లో హిందూస్ అందరూ నిరసన తెలపటం మొదలుపెట్టారు. నిరసనలు చేస్తున్న వాళ్ళని పోలీసులు దారుణంగా కొట్టడం, హిందూ గ్రూప్స్ని తరిమి కొట్టడం చేశారు. మ్యాటర్ ఏంటంటే బంగ్లాదేశ్ పీనల్ కోడ్ 1860 ప్రకారం ఈ సెడిషన్ కేసులో బుక్ అయిన వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవితకాలం జైలు శిక్ష వేయొచ్చు. అందుకే ఈ కేసు న్యూస్ బయటకు వచ్చిన వెంటనే అక్కడ హిందూస్ ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. దాస్ మీద సెడిషన్ కేసు పెట్టినా కానీ చట్టగ్రామ్లో ర్యాలీ సూపర్ హిట్ అవడంతో నెక్స్ట్ ర్యాలీని నవంబర్ 22 రోజున రంగ్పూర్లో ప్లాన్ చేశారు. అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఈ ర్యాలీని అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. ముఖ్యంగా దాస్ ఈ ర్యాలీలో మాట్లాడనివ్వకుండా చేయాలని ర్యాలీ ముందు రోజు దాస్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేసింది. దాస్ ఉండటానికి బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళని బెదిరించి దాస్ హోటల్ బుకింగ్ని క్యాన్సిల్ చేయించింది. ర్యాలీ జరగాల్సిన ప్లేస్కి తీసుకున్న పర్మిషన్ని కూడా క్యాన్సిల్ చేసింది. ఇవన్నీ చేసినా కూడా రంగ్పూర్లో ర్యాలీ జరిగింది. లాస్ట్ మూమెంట్ వెన్యూ షిఫ్ట్ చేసినా కూడా లక్షల్లో హిందూస్ ఆ ర్యాలీకి వచ్చారు. చిన్మయ్ కృష్ణదాస్ని ఇలాగే వదిలేస్తే మైనారిటీ హిందూస్ని ఒకటి చేసి పక్కలో బల్యంలాగా మారతాడు అని అనుకున్న బంగ్లాదేశ్ గవర్నమెంట్ దాస్ మీద ఉన్న సెడిషన్ కేసుతో అతన్ని అడ్డుకోవాలని ప్లాన్ చేసింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే కేసు పెట్టిన ఫిరోజ్ ఖాన్ని బంగ్లాదేశ్ నేషనల్
నేషనల్ పార్టీ నుంచి తీసేసింది. ఎందుకంటే సరైన ప్రూఫ్స్ లేకుండా లింక్ లేని ఇన్సిడెంట్లో దాస్ మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కనిపించింది. కానీ బంగ్లాదేశ్ గవర్నమెంట్ మాత్రం ఆ కేసుని టేకప్ చేసి దాస్ని అరెస్ట్ చేసింది. అండ్ హోమ్ మినిస్టర్ అప్రూవల్ లేకుండా నార్మల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ కానీ ఆఫీసర్ కానీ సెడిషన్ కేసులో యాక్షన్ తీసుకోరు. సో క్లియర్గా ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే చిన్మయ్ కృష్ణదాస్ని చూసి బంగ్లాదేశ్ గవర్నమెంట్ భయపడుతుంది. ఎక్కడ అతను హిందూస్తో సహా బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ అందరినీ ఒకటి చేసి రెసిస్టెన్స్ మొదలు పెడతాడు అనే భయంతో November 25న ఢాకా ఎయిర్పోర్ట్లో దాస్ని అరెస్ట్ చేశారు. దాస్ అరెస్ట్ని ఇస్కాన్తో సహా ఇండియన్ గవర్నమెంట్ కూడా తీవ్రంగా ఖండిస్తూ బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ని కాపాడాలి అంటూ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఈ స్టేట్మెంట్కి బంగ్లాదేశ్ రెస్పాన్స్ కూడా ఇచ్చింది. ఆ రెస్పాన్స్లో ఇండియాని మీ పని మీరు చూసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పింది బంగ్లాదేశ్. చిన్మయ్ దాస్ని అరెస్ట్ చేస్తే హిందువులు కామ్ అయిపోతారు అని బంగ్లాదేశ్ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. దాస్ అరెస్ట్ అయిన వెంటనే ప్రొటెస్టులు డబల్ అయిపోయాయి. హిందూస్తో సహా మైనారిటీస్ అంతా కలిసి దాస్ని విడుదల చేయాలని రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయటం మొదలుపెట్టారు. దాస్ని కోర్టుకు తీసుకొని వచ్చినప్పుడు వేల సంఖ్యలో హిందూస్ కోర్టు దగ్గరికి వచ్చి దాస్కి బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కోర్టు మాత్రం దాస్కి బెయిల్ ఇవ్వలేదు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా దాస్ని తీసుకుని వెళ్లే వ్యాన్ని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు టియర్ గ్యాస్లు సౌండ్ గ్రెనేడ్స్ ఫైర్ చేయడం చేశారు. ఇవి ఫైర్ చేయడంతో పోలీసులకి ధర్నా చేసే వాళ్ళకి మధ్యలో క్లాష్ ఏర్పడింది. ఈ క్లాష్లో సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే లాయర్ని ఎవరో చంపేశారు. ఈ లాయర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టులో హసీనా షేక్ రాజీనామా చేశాక బంగ్లాదేశ్లో చాలా విధ్వంసం జరిగింది. ఆ టైంలో బంగ్లాదేశ్లో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ఎవరికి కరెక్ట్గా తెలియదు. అయితే ఇండియా మీడియా చూపెట్టినంత విధ్వంసం జరగలేదు. ఇండియా మీడియా కొంచెం అతి చేసి చూపిస్తుందని బంగ్లాదేశ్ గవర్నమెంట్తో పాటు కొంతమంది ఇస్లామిస్ట్ గ్రూప్ వాళ్ళు అన్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ 2024 బంగ్లాదేశ్ యాంటీ హిందూ వైలెన్స్ అని గూగుల్లో కొట్టి వికీపీడియా ఓపెన్ చేయండి. అక్కడ ఇండియా మీడియా తప్పుడు సమాచారం ఇచ్చింది అని ఉంటుంది. అంటే మనం అనుకున్నట్టు హిందువుల మీద దాడులు జరగట్లేదని ఇంటర్నేషనల్ మీడియా అనింది. సో ఇప్పుడు దాస్ అరెస్ట్తో హిందువుల్ని బంగ్లాదేశ్లో ఎలా ట్రీట్ చేస్తున్నారు, అక్కడ గవర్నమెంట్ మైనారిటీస్ పట్ల ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది. బంగ్లాదేశ్ గవర్నమెంట్ హిందూస్ని ఇలా ట్రీట్ చేయటం ఇది కొత్త ఏం కాదు. బేసిక్గా ఇప్పుడున్న గవర్నమెంట్ అక్కడున్న అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఇస్లామిక్ రిలీజియన్ని సపోర్ట్ చేస్తూ బంగ్లాదేశ్ని మరో పాకిస్తాన్గా మార్చాలి అని అనుకునే గ్రూప్సే అనమాట. అందుకే హిందూస్ మీద ఇన్ని దాడులు జరుగుతున్నా ఏం చేయని గవర్నమెంట్ చిన్న జెండా పాతినందుకు దేశద్రోహం కేసు పెట్టింది. ఇండియా బంగ్లాదేశ్లోని హిందూస్కి సపోర్ట్గా ఉన్నా డైరెక్ట్గా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వేరే దేశాల మ్యాటర్స్లో ఇండియా ఇన్వాల్వ్ అవ్వదు. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఆల్రెడీ ట్రంప్ బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడుల గురించి రియాక్ట్ అయ్యాడు. ఒక్కసారి ట్రంప్ గాని పవర్లోకి వస్తే ఖచ్చితంగా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి బంగ్లాదేశ్లో ఉంటున్న మైనారిటీస్కి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా చిన్మయ్ దాస్ విషయానికి వస్తే ఇండియాలో అన్ని వైపుల నుంచి దాస్కి సపోర్ట్ లభిస్తుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ లీడర్స్ దాస్ అరెస్ట్కి నిరసన తెలుపుతూ ధర్నాలు చేశారు. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా దాస్ అరెస్ట్ని ఖండించారు. అంతేకాదు పాలస్తీన్ కోసం రియాక్ట్ అయ్యే వాళ్ళు బంగ్లాదేశ్లో హిందువుల కోసం రియాక్ట్ అవ్వరా అంటూ పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. బట్ అలాగే కొంచెం ఇండియాలో ఉన్న మణిపూర్ గురించి కూడా రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మర్చిపోయి అక్కడ ఉంది బీజేపీ గవర్నమెంట్ కదా, క్వశ్చన్ క్యాన్సిల్. అండ్ ఆల్సో మోదీ గారు కూడా ఈ ఇష్యూ గురించి స్పందించలేదు. ఆయన కూడా రియాక్ట్ అయ్యి బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్కి ప్రొటెక్షన్ ఇచ్చేలా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇన్ కేసు నేను ఈ వీడియో పెట్టే టైంకి రియాక్ట్ అయినా అయి ఉండొచ్చు. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే రియాక్ట్ అవ్వలేదు. అసలు బంగ్లాదేశ్ ఒక కంట్రీగా ఫామ్ అవడానికి ఇండియా చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి ఆ విశ్వాసం కూడా లేదు. బంగ్లాదేశ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఫ్రీగా ఫుడ్ కూడా పంచారు. దానికి రిటర్న్లో బంగ్లాదేశ్ థ్యాంక్స్ చెప్పకుండా ఇస్కాన్ని బ్యాన్ చేయాలంటుంది. అసలు ఈ బాధ అంతా లేకుండా బంగ్లాదేశ్ని 2 కంట్రీస్ లాగా డివైడ్ చేసి ఒక కంట్రీని మైనారిటీస్కి ఇచ్చేస్తే వాళ్ళ మీద ఇంకా దాడులు ఆగుతాయేమో అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ బంగ్లాదేశ్లో ఒక మినీ వార్కి దారి తీసేలా ఉంది. బంగ్లాదేశ్ గవర్నమెంట్ దాస్ని విడుదల చేయకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారే ఛాన్స్ ఉంది. చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుందో. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో ఇస్కాన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.